సంఖ్యాకాండం 14వ అధ్యాయం. పంతొమ్మిది 20 వచనాలు 22 వచనాలు చదువుకుందాం. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవముతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణం పూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరును దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టుదును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఈ 6 నెలల కాలంలో మీరు మా అందరి పట్ల మీరు చూపించిన కృపకి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. జూన్ మాసం చివరి వారానికి మమ్మల్ని తీసుకుని వచ్చారు, మీకు వందనాలు. మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య మా ఆరోగ్యాలను క్షేమంగా కాపాడుతూ మిమ్మల్ని ఆరాధించడానికి మీ మందిరానికి తోడుకొని వచ్చిన విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన ప్రభా కొద్దిసేపు నీ లేఖనాన్ని ధ్యానం చేసుకుని పోతూ ఉంటుండగా మా అందరితో మీరు మాట్లాడండి. మా హృదయాలను ఆరాధనకు సిద్ధపరచమని వేడుకుంటా ఉన్నాను. తదుపరి మాట్లాడబోతున్న దాసును కూడా బలపరిచి మా అందరి క్షేమార్థమే వాడుకోమని, ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో సంఖ్యాకాండం 14వ అధ్యాయం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి వాగ్దానం ఇది. వాగ్దానం అంటే కష్టంగా చేసినటువంటి వాగ్దానం. ఆయన చెప్పిన మాట ఒకసారి మళ్ళీ చదువుతాను. 19వ వచనం. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఐగుప్తులో వారు పెట్టిన మొర దేవుడు విని వారికి నాయకునిగా మోషే గారిని నియమించి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత వారు ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. వచ్చిన తదుపరి వారు చాలా ఆశ్చర్యకార్యాలు చూశారు. చూసిన తర్వాత 13వ అధ్యాయం చివరకు వచ్చినప్పుడు మోషే గారు 2 గుంపులను చేసి పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని వేగు చూడమని పంపిస్తారు. పంపించిన తర్వాత సమాచారం వచ్చింది. ఒక 10 మంది ఏమో ఒక సమాచారం చెప్పారు, 2 ఏమో ఒక సమాచారం చెప్పారు. 10 మంది ఏమన్నారండి అంటే, మనం వెళ్ళినటువంటి దేశంలో చాలా పొడవైన మనుషులు ఉన్నారు, వారు మనుషులను తినేటట్టు కనపడుతున్నారు అని చెప్పి అనగానే వాళ్ళు భయపడ్డారు. ఆ తర్వాత 2 మనుషులు ఏమన్నారండి అంటే, అది దేవుడు మనకు అనుగ్రహించబోతున్న దేశం అని చెప్పన్నారు. ఈ సమాచారం వినిన తర్వాత సర్వ సమాజం మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసింది. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన తర్వాత వారి పక్షాన దేవుడు మాట్లాడుతుంటాడు, నా సేవకుల యొక్క మాట వినలేదు కాబట్టి నేను మిమ్మల్ని ప్రవేశింపనీయను అన్నప్పుడు మోషే అడ్డుపడి దేవునితో మాట్లాడుతూ దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని ఆ ప్రజలను విమోచించే ప్రక్రియలో భాగంగా, విడుదల చేసే ప్రక్రియలో భాగంగా జరిగిన సందర్భం సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనం చూడాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటండి అంటే, దేవుడు తన బిడ్డల జీవితాల్లో చేసే కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏదో ఒక సమయంలో మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయినప్పుడు తిరిగి మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు తన కృపాతిశయాన్ని. తన కృపను జ్ఞాపకం చేసినప్పుడు విని లోబడిన వాడేమో దేవుణ్ణి వెంబడిస్తాడు, విని తిరుగుబాటు చేసిన వాడేమో అక్కడ ఆగిపోతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి ఆ ప్రజల జీవితంలో 40 సంవత్సరాల ప్రయాణం ఎందుకు వచ్చిందండి అంటే ఈ తిరుగుబాటు కారణంగానే వచ్చింది.
51 కిలోమీటర్లు లేదా 53 కిలోమీటర్ల దూరాన్ని 40 సంవత్సరాలు ప్రయాణించాలండి అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడవాలా? 51 కిలోమీటర్లు, 53 కిలోమీటర్లు 40 సంవత్సరాలు నడవాలి అంటే రోజుకి ఎంతసేపు నడవాలా? 40 సంవత్సరాలు నడవాలంటే సంవత్సరానికి ఒక 20 మీటర్లు నడిచారంటారా? అంతే కదా, సంవత్సరానికి ఒక 20 మీటర్లు నడుచుంటారు. ఇక్కడ నుంచి అక్కడ దాకా, బాబురావు అన్న దాకా ఇల్లు ఉండాలి, సంవత్సరం పట్టింది అక్కడికి. ఈ గ్యాప్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ 14వ అధ్యాయాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల జీవితాల్లో ఆయన పనిచేసే విధానం కానీ, వారిని పట్టించుకునే విధానం కానీ, వారికి అవకాశం ఇచ్చే విధానం కానీ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే మొదటి నుంచి చూద్దాం. 14వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోన్ల పైన సణుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోన్లు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి, సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి అన్నమాట. ఈ జరిగిన 5 వచనాల సారాంశంలో వాళ్ళకు చిన్న సమాచారం వచ్చింది. ఏంటో సమాచారం చూడండి. 13వ అధ్యాయం 32వ వచనం, 31, 32 చదువుదాం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని అన్నమాట. ఇది సమాచారం. ఈ సమాచారం వినగానే వారందరికీ భయం వేసింది. వాస్తవానికి ఈ 14వ అధ్యాయం దగ్గర జరిగిన సందర్భానికి ముందు ఏమైంది చెప్పండి? వేగులు వారిని పంపించారు, వేగులు వారి సమాచారం తీసుకొచ్చారు. ఆ చెడ్డ సమాచారం వారి అంతరంగాలు కలవరాన్ని తీసుకొచ్చింది. కలవరం తీసుకురాగానే వారు జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు ఐగుప్తు నుంచి ఏ విధంగా తీసుకొచ్చారు, ఎర్ర సముద్రం ఏ విధంగా దాటించారు, అక్కడ నుంచి కాదేష్ బర్నేయ దాకా ఎక్కడ తీసుకొచ్చారు, లేదా రెఫదీం దగ్గర దేవుడు ఏ విధంగా కాపాడాడు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ వారు ఎప్పుడైతే ఈ సమాచారం విన్నారో ఒక్కసారిగా వారు ఏం చేశారు? సర్వ సమాజ సంఘం ఎదురు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయగానే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మని దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చానన్నమాట. ఇక్కడ చిన్న కాషన్ ఏంటండి అంటే, చాలాసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో నేను చస్తే బాగుండు అనుకుంటారు. ఎప్పుడన్నా అనుకున్నారు? ఎప్పుడన్నా ఈ బతుకులేకపోతున్నాను, చస్తే బాగుండని ఎప్పుడు అనుకోబాకండి, లేపేస్తాడు దేవుడు. ఎందుకండి అంటే ఇక్కడ జరిగిన సందర్భం అదే. వాళ్ళు అన్నారు మేము చస్తే బాగుండు అన్నారు. సో దేవుడు అన్నాడు అలాగే అగునుగాక అని. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటండి అంటే, అన్నవాళ్ళు ఎవరెల్లా 20 సంవత్సరాల లోపు వాళ్ళే ప్రవేశించారు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ తాగిపోయారు. మన జీవితంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుని దగ్గర ప్రార్థించిన, దేవుని దగ్గర కనిపెట్టిన, దేవుణ్ణి ఆరాధించిన లోపల మన అంతరంగంలో ఒక బాధాకరమైన ఆలోచన పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉంటాం. ఏంటి ఆ బాధ అండి అంటే, మనం అనుభవించే బాధల గుండా వెళుతూ ఆరాధించేటప్పుడు మనకు దుఃఖం వస్తూ ఉంటుంది. వాస్తవానికి దేవుని దగ్గర ఆరాధించేటప్పుడు ఆయన ఏమైనాడో వచ్చేటప్పుడు రావాల్సినటువంటిది ఆనందంతో కూడిన ఆరాధన, కానీ దుఃఖంతో కూడిన ఆరాధన కాదు. వీళ్ళు ఏమన్నారు చెప్పండి? మేమేలా చావలేదు. చదవండి ఒకసారి. ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను, మాకు మేలు కదా అనే మాట. ఇదే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండం 2వ అధ్యాయంలో, నిర్గమకాండం 2వ అధ్యాయం 23 వచనం చదవండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను.
ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరును అనే మాట. ఈ రెండు మాటలు పక్క పక్కన పెట్టుకుంటే ఎవరు ప్రార్థన చేశారు తీసుకెళ్ళి ప్రభు అక్కడికని? వాళ్ళే. ఇప్పుడేమంటున్నారు? అక్కడికి వెళ్తే మాకు మేలు కదా అంటున్నారు. సో ప్రపంచంలో ఏది శాశ్వతమైందండి అంటే మార్పు. మార్పు మాత్రం శాశ్వతమైంది. మనిషి కాదు శాశ్వతమైన వాడు మార్పు. మారు మనసు పొందకముందు మనకున్న జీవితం, మారు మనసు పొందినప్పుడు మన జీవితం, ఇప్పుడు మన జీవితాన్ని బేరీజు వేసుకుంటా ఉంటే చాలామంది మారు మనసు పొందకముందు ఏమని అడుగుంటారు చెప్పండి? ప్రభా ఈ పాపం నుంచి విడిపించండి అని. దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత కొద్ది కాలం పాటు దేవుని యొక్క కృపను చూశారు. ఏదో ఒక సర్టన్ పాయింట్లో చిన్న నష్టం జరగగానే ఏమంటారు చెప్పండి? మా జీవితం అదే బాగుంది కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ప్రభా అని చెప్పి. వీళ్ళు ఏమన్నారండి అంటే వారు చేసిన వెట్టి పనులను బట్టి, అంటే బానిసత్వపు సంఖ్యలలో మగ్గుతా ఉన్న ఆ ఇశ్రాయేలీలు ఆ బాధ తట్టుకోలేక ప్రభా విడిపించండి అని చెప్పన్నారు. విడిపించండి అని చెప్పినప్పుడు దేవుడు ఆ మొర విని ఒక నాయకుని సిద్ధపరిచి ఆ నాయకుని ద్వారా వారిని చెర నుంచి విడిపించిన తర్వాత వీళ్ళు అంటున్నారు, మాకు ఈ నాయకుడు అవసరం లేదు, మేమే ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుంటామని చెప్పంటున్నారు. ఈ మాట దగ్గర జ్ఞాపకం చేసుకోవాల్సింది, వారు మొరపెట్టారు, ఈయన విన్నాడు, వారికి జవాబిచ్చాడు. జవాబిచ్చిన దేవుని మర్చిపోయి అంటున్నారు. ఏమన్నా చెప్పండి? మేము ఎక్కడుంటే మేలంట? ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో నిరి అన్నమాట. ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నిజమైన ఆరాధకుడు ఎప్పుడు కూడా ఇలా చేస్తూ ఉంటాడు. దేవుడు గత కాలంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని వర్తమానంలో ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా దేవుని మనసు తీసివేసుకోలేడు. కానీ ఎప్పుడైతే సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయో ఆ సమస్యల మధ్య వెనక్కి చూసి అదే బాగుంది కదా అనుకుంటే ఆ వ్యక్తి నిజమైన ఆరాధకుడు కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు అంటున్నారు, మేము అక్కడుంటే మేలు కదా, మరి అప్పుడేమన్నారు? వెట్టి పనులు చేస్తే ఏమన్నారు? విడిపిస్తే మేలు అని చెప్పి అంటా ఉన్నారు. సో మనిషి చాలా చంచలత్వం కలిగినటువంటి మనిషి. అన్నీ బాగుంటే ఒకలా ప్రవర్తిస్తుంటాడు, కొంచెం అటు ఇటు అయితే వేరొకలా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ మారనివాడు, మార్పు చెందనివాడు దేవుడు మాత్రమే అనే మాట. వారు బాగోనప్పుడు కేకలు పెట్టారు, శ్రమ రాగానే వెనక్కి వెళ్ళిపోతామన్నారు. కానీ దేవుడు మాత్రం మారినవాడు, ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రార్థన ఒక విధంగా ఉంటుంది. జీవితం కొనసాగే కొద్దీ పరిస్థితులు మారిపోగానే ఆలోచన మారిపోతూ ఉంటుంది. పరిస్థితులు మారిపోయినా, ప్రజలు మారిపోయినా దేవుడు మాత్రం మారినవాడు. ఇది మొదటి మాట గుర్తుపెట్టుకుందాం. సరే, మాకు మేలు కదా అని చెప్పన్నారు. తర్వాత ఏమన్నారు ఆయన? మేము ఎందుకు చావలేదన్నారు. అయితే తర్వాత తన గురించి చెప్తాను. 6వ వచనం దగ్గరికి వద్దాం. మోషే అహరోన్లు ఇశ్రాయేలీల సర్వ సమాజం ఎదుట సాగిలపడ్రి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడు యెహోషువాయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అనే మాట. సో వెంటనే సర్వ సమాజం ఎదుట అనే మాట. దేవుడు ఒక నాయకుని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఆ నాయకునితో తన మనసు పంచుకున్నాడు. మోషేని పిలిచినప్పుడు ప్రభు ఎక్కడ పిలిచారు చెప్పండి? హోరేబు కొండ మీద దేవుడు మోషే గారిని కలుసుకున్నప్పుడు మోషే గారితో మాట్లాడిన మాట 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించటకు చాలు. సో దేవుడు స్పెసిఫిక్గా చెప్తున్నటువంటి మాట ఏంటండి అంటే, నేను వాళ్ళ బాధను చూశాను, కష్టపెట్టు వారు పెట్టిన మొరను విన్నాను, ఆ తర్వాత వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అనే మాట. ఇలా దేవుడు కొండ మీద పశువులను కాసుకుంటా ఉన్న మోషే గారి దగ్గరికి వచ్చి, మోషే నా కన్సర్న్ ఇది, నా పట్టింపు ఇది, నా ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, వారు బానిస సంఖ్యల మధ్య ఉన్నారు, వారు బాగా ఇబ్బంది పడుతున్నారు, నువ్వు వెళ్ళి వారిని విడిపించాలి అనే మాట. ఎక్కడో ఐగుప్తులో వాళ్ళు శ్రమ పట్టడం ఏంటి, హోరేబు కొండ మీద దేవుడు వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం ఏంటి ఆలోచిస్తే, మన జీవితాల్లో ఎదురయ్యే శ్రమ దగ్గర శ్రమ ప్రారంభమైందండి అంటేనే జవాబు కూడా సిద్ధపరచబడుతున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పరిస్థితుల మధ్య
దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరిచి తీసుకొస్తే వెళ్ళామని చెప్పండి, మాకు ఈ నాయకుడు వద్దు, మా సొంత నాయకుని మేము పెట్టుకుంటామని చెప్పంటా ఉన్నారు. సో మన జీవితాల్లో కొన్నిసార్లు మన విశ్వాసయాత్ర కొనసాగుతూ ఉన్నప్పుడు మారని దేవుణ్ణి వెంబడిస్తున్నామనే స్పృహ కోల్పోయిన తర్వాత మనం ఆయన నాయకత్వం నడవాల్సినటువంటి మనం ఏం చేస్తామండి అంటే స్వయాన్ని ముందుకు తీసుకొచ్చి సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు విశ్వాస యొక్క జీవితంలో స్వయం ముందు స్థానాన్ని స్వీకరిస్తుందో, ఎప్పుడు స్వయం అగ్రపీఠంలో కనబడుతూ ఉంటుందో ఆ వ్యక్తి పతనం అక్కడే ప్రారంభమవుతుంది. మన జీవితాల్లో చాలాసార్లు దేవుని వెంబడిస్తాం, వాళ్ళు అలాగే ఉన్నారు. కానీ ఎప్పుడైతే నాయకత్వాన్ని బదిలీ కోరుకుంటా ఉన్నారు, ఏంటా బదిలీ చెప్పండి, మా అంతటి మేమే నాయకుని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు కాపాడిన విధానం వేరు. వీళ్ళంతటి వీళ్ళు నాయకుని ఏర్పరచుకోగానే సమాజం ఏం చేసింది చెప్పండి, బాబు దేవుని మీద తిరుగుబాటు చేయకండి అనే మాట. ఈ దినాన్న దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎలాగండి, నన్ను చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా, చదువుకుందాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచండి అనే మాట. ఈ మాట దగ్గర మీ దేహం దేవునికి ఆలయం అనే మాట. ఏ దినాన్నైతే మారు మనసు పొందామో ఆ దినాన్న మన జీవితాలను ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తారు. ఆయన నాయకత్వంలో మనం నడుస్తూ ఉండాలి. ఈ మాట కంట రూట్ మీనింగ్ ఏంటండి అంటే అతి పరిశుద్ధ స్థలానికి వాడిన పదం, అలాగే మీ దేహం దేవుని ఆలయం అన్న మాట వాడిన పదం ఒకటేనంట. అతి పరిశుద్ధ స్థలానికి అలాగే మీ దేహం దేవుని యొక్క ఆలయం అనే మాటకి ఒకే పదాన్ని వాడారంట. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు దేవుడు మనం ఎలా ఉండమని కోరుతా ఉన్నాడు? ఆయన నాయకత్వానికి అప్పగించుకోమని కోరుతా ఉన్నాడు. ఎవరైతే ఆత్మదేవుని యొక్క నాయకత్వానికి అప్పగించుకుంటూ ఉంటారో వారు సక్రమమైన మార్గం నడుస్తూ ఉంటారు. కానీ వీరు ఆత్మదేవుని యొక్క మాట వినని కారణం చేత మనం మన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నాం. వీళ్ళు ఏం చేశారు చెప్పండి, మోషే గారి యొక్క నాయకత్వాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి మా సొంత నాయకుడిని మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి అంటున్నారు. ఏ దినాన్నైతే విశ్వాస యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తానికి పక్కన పెట్టేసి స్వచిత్తాన్ని తీసుకుని ముందుకెళ్తూ ఉంటారో అక్కడ మధ్యవర్తిగా ఉన్నటువంటి మోషే, కాలేబులు ఏం చేశారు, అహరోన్లు ఏం చేశారు? సాష్టాంగపడి వేడుకుంటా ఉన్నారు. అలా చేయొద్దు అనే మాట. రెండో మాట చూడండి, ఆ సందర్భాన్ని చూడగానే యెహోషువ, కాలేబులు ఏం చేశారు చెప్పండి? బట్టలు చింపుకుని ఏడ్చారన్నమాట. దేవుని యొక్క నాయకత్వాన్ని త్రోసివేస్తే వచ్చే నష్టం వాళ్ళకి తెలుసు. కాబట్టి మన జీవితాల్లో అనేక సార్లు మారని దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు పరిస్థితులు మారిపోయినా, ప్రజలు మారిపోయినా, మనం కూడా మారిపోతున్నాం అనుకోండి, అది ఎంత కష్టమో తెలుసా? ఈయన అంటున్నాడు, దేవుని యొక్క నాయకత్వాన్ని నుంచి పారిపోతున్న ప్రజల ముందు సర్వ సమాజం ఎదుట సేవకుడు సాగిల పట్టం ఏంటి? రెండోది, అది చూస్తున్నటువంటి ఇద్దరు మోషే, కాలేబులు బట్టలు చింపుకోవటం ఏంటండి అంటే వారు చేసే పని ఎంత భయంకరమైనది వాళ్ళు తెలియట్లేదు. అలాగే మనం కూడా అనేక సార్లు మారు మనసు పొంది విశ్వాసలంగా చలామణవుతూ కూడా మన జీవితాల్లో ఎక్కువ భాగం, కొన్నిసార్లు అన్నాను కానీ ఎక్కువ భాగం దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోకుండా మన సొంత ఆలోచనకు అప్పగించుకొని నష్టపోతా ఉన్నప్పుడు దేవుడు మన మీద యాక్షన్ తీసుకోలేక కాదు, దేవుడు మన జీవితాల్ని ఫుల్ స్టాప్ పెట్టలేక కాదు, మన మధ్య ఎవరు మధ్యవర్తిత్వం చేస్తూ మన ముందు సాగిలు పడతా ఉన్నారు. ఏమనంటే అలా చేయొద్దు అనే మాట. తర్వాత మనం చదవండి ఏమంటుందో. అది మనకి 8వ వచనం, అది మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, ఇది పాలు తేనెలు ప్రవహించు దేశం అనే మాట. దేవుడు మన నుంచి ఆశపడతా ఉంది, మన హృదయం విషయంలో దేవుడు ఆనందపడాలి అనే మాట. దేవుడు ఆనందించే విషయం ఆరాధన అయితే, అనుమానిస్తూ చేసే ఆరాధన కానీ, లేదా భయంతో చేసే ఆరాధన కానీ, లేకపోతే ఇంకో తిరుగుబాటుతో చేసే ఆరాధన కానీ క్షేమకరమైనది కాదు. ప్రభు అంటా ఉన్నారు, మోషే క్షమించండి, యెహోషువ, కాలేబులు అంటున్నారు, యెహోవా మన యందు ఆనందిస్తే ఆయన మనకు ఆ దేశాన్ని ఇస్తాడనే మాట. మనం పోరాడి గెలుచుకునేది కాదు, కానీ మన హృదయం ఆయన విషయంలో సమ్మతిస్తూ ఉన్నట్లయితే, మన హృదయం ఆయన విషయంలో ఆనందపడుతూ ఉన్నట్లయితే దేవుడే ఆ పనిని మన పక్షాన్ని నెరవేరుస్తాడనే మాట. ఈ మాట చదివినప్పుడు అనిపించింది, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలండి అంటే దాన్ని ఏమంటారు?
బలం కాదు కావాల్సింది, యుద్ధ నైపుణ్యం కాదు కావాల్సింది, పేరు ప్రఖ్యాతులు కాదు కావాల్సింది, ధనఘనతలు కాదు కావాల్సింది. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలండి అంటే అర్హత ఏం చెప్పండి? యెహోవా మనయందు ఆనందించిన ఎడల అనే మాట. దేవుడు ఆనందించేది ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన్ని ఆరాధించే వారిగా మనం ఉండాలని. దేవుడు ఆశపడేది ఒక విశ్వాసి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన్ని ఆరాధించేవాడు ఉండాలని చెప్పి. కానీ విశ్వాసులమైన మనం అనేకసార్లు అలా ఆరాధించకుండా తిరుగుబాటు చేస్తా ఉన్నప్పుడు ఎంత దుఃఖపరుస్తూ ఉన్నామో. కాబట్టి అంటున్నాడు, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆయన మనల్ని ఆ దేశంలో చేరుస్తాడనే మాట. తర్వాత దగ్గరికి వచ్చేయండి. అప్పుడు వాళ్ళు ఏమన్నా చదువుదాం. 9, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశపు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనేది. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులకు అందరికీ కనబడెను అనే మాట. చదవండి. అని ఏమన్నా చెప్పండి. దేవుడు బతిమలాటం మాత్రమే కాదు, తన సేవకుల ద్వారా 3 సూచనలు చెప్తున్నాడు. ఒకటేంటి చెప్పండి? మీరు తిరగబడొద్దు, భయపడొద్దు, ఆ తర్వాత దేవుడు మీకు తోడై ఉన్నాడు. 3 విషయాలు చెప్పారు. తిరగబడొద్దు, భయపడొద్దు, తోడై ఉన్నాడు. ఈ 3 మాటలు మనం వింటా ఉంటే నిజంగా ఈ 3 మాటలు మనకు అర్థమైతే తిరగబడకుండా, భయపడకుండా ఆయన తోడు మనకుంటే ఎక్కడన్నా మన జీవితాల్లో అటు ఇటు అవుతామంటారా? ఈ 3 తప్పించి ఇంకేమైనా కావాలా మనకి? తిరగబాటు చేయొద్దు, ఆయన ఎవరో తెలుసుకోండి, భయపడకండి, ఆయన మీతో ఉన్నాడు, ఎటు కంగారు పడకండి, ఆయన మీతో వస్తున్నాడు అన్నమాట. ఈ 3 మాటలు మనకు అర్థమైతే ఆయనకు అప్పగించుకుంటాం. ఈ 3 మాటలు ఎవరికైతే అర్థం కావో వారు తిరుగుబాటు చేస్తారు. ఈ 3 మాటలు వారు మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంట? రాళ్ళు తీసుకొని కొట్టండి, చంపేద్దాం అన్నారంట. సో మన జీవితాల్లో అనేక సార్లు దేవుడు తన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మాట విని కూడా తిరుగుబాటు చేస్తే ఆయన చూస్తూ ఊరుకోడు. అప్పుడేమన్నాడు దేవుడు? ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు అందరికీ కనబడిన. అప్పుడేమన్నా చదవండి 11 వచనం. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు అనే మాట. ఈ మాట వినగానే దేవుడు ఎంత దుఃఖపడతా ఉన్నాడు మనకు అర్థమవుతా ఉంది. ఏమన్నా చెప్పండి? ఎన్నాళ్ళు నన్ను అలక్ష్యం చేస్తారు, చూసి కూడా నన్ను ఎందుకు నమ్మలేకపోతా ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో అనేక సార్లు దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నష్టం కంటే లాభం ఎక్కువ కనపడతా ఉంటుంది. ఆయనే కనుక పట్టించుకోకపోతే, ఆయనే కనుక తోడై ఉండకపోతే, ఆయనే కనుక భయపడొద్దని చెప్పి ఉండకపోతే ఏమైపోయేవాళ్ళం మనం. అలాంటిది ఆయన పక్కన పెట్టేస్తాను అంటున్నాడు. ఎన్నాళ్ళు నన్ను లక్ష్యం చేయకుండా ఉంటారు మీరు కదండి? ఆ తర్వాత అంటున్నాడు ఆయన, నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా, మోషేతో అంటున్నాడు, మోషే ఇక వీళ్ళని వదిలి చంపేస్తాను, నేను మొత్తాన్ని తీసేస్తాను, నీ ద్వారా జనాన్ని వృద్ధి చేస్తానంటే మనం ఏమంటాం చెప్పండి? అలాగే కానీ ప్రభు అంటాం మనమైతే. కానీ మోషే అంటున్నాడు, అలా చేయొద్దు ప్రభు, అలా చేయొద్దని చెప్పి అక్కడి నుంచి 13వ వచనం నుంచి 17వ వచనం దాకా ఏమని మాట్లాడతాడు చదువుకుందాం. అంటాడు, మోషే యెహోవాతో ఇట్లా నేను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయుల నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందరు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినడలా నీ కీర్తిని గుర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించనని చెప్పుకొందరు. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక. ఐగుప్తుల నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా అనే మాట.
ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మోషే ఇలా అడుగుతున్నాడు, ప్రభా సరే చంపేస్తావు, తర్వాత ఏమో చెప్పు. బయట వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మారు మనసు పొందారు, యేసు ప్రభు నమ్ముకున్నారు, ఏ మేలు జరిగింది వీళ్ళకి, ఎక్కడుంటే బాగుండేవాళ్ళు కదా అని చెప్పుకుంటారు కదా, కాబట్టి అలా చేయొద్దు ప్రభా అని చెప్తూ దేవుడు ఏ విధంగా ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. ఒక మాట భలే మంచిగా అనిపించింది, అది చూద్దాం. నిర్గమకాండం 14 చదువుకుందాం. నిర్గమకాండం 14 చదువుకుందాం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి అనే మాట. ఈ మాట మొన్న ఒక అన్న తన ధ్యానంలో చేసుకుంటూ బండి మీద వస్తున్నాడంట. వస్తున్నప్పుడు అంటే ఈ మాట జ్ఞాపకం చేసుకుని ఇలా ఆలోచించాడంట. మరి ఎంతవరకు కరెక్ట్ తెలియదు. ఏమన్నాడంటే, వాళ్ళు ఎర్ర సముద్రం దాటారు, ఆ ఒడ్డునే ఉన్నారు, శవాలు కొట్టుకొస్తున్నాయి అంట. ఆయన అన్నాడు, ఒక తల్లి తన పొత్తిలలో బిడ్డను పెట్టుకున్నప్పుడు తీసుకెళ్లి పేక్కోసి చంపేసిన సైనికుడి శవం వచ్చి ఆడ కనపడిందంట. అంటే ఆయన అన్నాడు అనమాట, అలా అర్థం చేసుకున్నాడంట. ఆయన శవాలు కనపడిందంట. అప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి అన్నాడు అనమాట. ఆయన ఆ శవం చూసి, ప్రభా ఆ వ్యక్తి నా కళ్ళ ముందు మళ్ళీ కనబడినప్పుడు నేను ఆరాధించుకుని ఎలా ఉంటాను చెప్పండి. ఆ రోజు నా దుఃఖం ఎవరు వర్ణించగలరు, కానీ ఈ రోజున అదే వ్యక్తి ఇలా నిర్జీవం కనబడటం అనే మాట. ఈ దినాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఇక ఈ సమస్య పోదనుకున్నప్పుడు పోయిన సందర్భాలు లేవా? బోల్డ్ ఉన్నాయి. ఇక నా వల్ల కదనుకున్నప్పుడు పట్టించుకున్న సందర్భాలు లేవా? ఉన్నాయి. ఇక జీవితాన్ని ముగిద్దాం చాలనుకున్నప్పుడు పొడిగించిన దాఖలాలే ఉన్నాయి. ఇన్ని చూసినా కానీ ఆరాధించలేకపోతా ఉంటే ఈయన అంటున్నాడు, ఆ రోజున వాళ్ళు శవాలు చూసేమనుకున్నారో మనకు తెలియదు, బట్ ఆ అన్న అలా అన్నాడు కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ఈయనేమన్నాడు నేనంటే, అలా నడుచుకుంటూ వచ్చారు, వారి పట్ల నువ్వు ఉన్నావు, తర్వాత పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నువ్వు కాపాడావు. రెఫదీం అనే ప్రాంతంలో తీవ్రమైన ఎండవేయడం ఉంటుంది, అప్పుడు పగలు మేఘస్తంభం కావాలి. అదే ప్రాంతంలో దొంగలు ఉంటారు, కాపాడటానికి రాత్రిప్పుడు అగ్నిస్తంభం కావాలి. తీవ్రమైన కీటకాలు ఉంటాయి, ప్రమాదకరమైన విషపూర్తి జంతువులు ఉంటాయి, కాబట్టి అగ్నిస్తంభం మన కాపలా కాసింది. ఇన్ని చూశారు వాళ్ళు, చూసినా కానీ వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒక మాట ప్రభా, ఈ ఒక్కసారికి నువ్వేం చేయాలా? నీ దీర్ఘశాంతాన్ని బట్టి, కృపాతిశయాన్ని బట్టి ఒక్కసారికి ప్రజల దోషాన్ని క్షమించమని ప్రాధేయపడగా అనే మాట. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాస జీవితంలో మారు మనసు పొందింది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నిసార్లు క్షమించు ప్రభు అని అడుగుంటాము? ఎన్నిసార్లు క్షమించమని అడుగుంటాము? క్షమించమన్న మాట కూడా నిన్న అడిగిందే, ఈరోజు కూడా అడిగేది, కొత్తదేం అడగం. నిన్న ఏ విషయంలో క్షమించమన్నామో ఈరోజు అదే విషయాన్ని అడుగుతాం. ఈరోజు అడుగుతామో ఎల్లుండి కూడా అది అడుగుతాం. ఎందుకంటే క్షమించమని అడుగుతాం కానీ విడిచిపెట్టాం. అందుకని మనం సరదాగా నిజంగా చెప్పే మాట, నేను క్షమిస్తాను కానీ మర్చిపోను. ఇప్పుడు అన్నారు అలాగా, నేను క్షమిస్తాను కానీ మర్చిపోను. ఐ కెన్ ఫర్గివ్ బట్ ఐ కెనాట్ ఫర్గెట్. ఇది మన మాట. ఇలాంటి వాడు విశ్వాసి కాదు. ఐ కెన్ ఫర్గివ్ బట్ ఐ కెనాట్ ఫర్గెట్. దేవుడు కనుక అలా మన మనసులో పెట్టుకుంటూ మన విషయాల్ని, నేను క్షమించి మర్చిపోయేవాడని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఏమంటున్నాం చెప్పండి? నేను క్షమిస్తా కానీ మర్చిపోను. ఈ మోషే అంటున్నారు, ప్రభా చాలాసార్లు క్షమించావు, ఈ ఒక్కసారి కూడా క్షమించవా అనగానే అక్కడ రాయబడిన మాట, యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయం కలిగినటువంటి వాడు అనే మాట. దీర్ఘశాంతుడు అంటే కోపం రానడని కాదు, వస్తుంది ఖచ్చితంగా. అయినప్పటికీ నేను కృప చూపిస్తూనే ఉన్నాడు. తర్వాత అంటాడు ఆయన, ఐగుప్తు నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో మనం చేయగానే మాట. మరి మన కోసం ఎవరికి విజ్ఞాపన చేస్తా ఉన్నారు? రోమీయులకు రాసిన పత్రిక తెలుసు కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం అందరికీ తెలిసినటువంటి మాట ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఆ దినాన్న సర్వసమాజం ఎదుట మోషే, ఈ దినాన మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. ఒకవేళ ఇదే లేకపోతే మనం ఏమిటి చెప్పండి. సో ఇన్నిసార్లు అప్పుడు ప్రభు అంటాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఏమంటారో,
జ్ఞాపకం చేసుకోమని చెప్పగా, క్షమించమని చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. క్షమిస్తాను లేపో అనలా, చూద్దాంలే అనలా, ఏమో కాలమే సమాధానం చెప్పుద్ది అనలా. అర్థమవుతుంది మాట. మనం చెప్పే మాటలు ఏమీ కూడా కాలమే సమాధానం చెప్పాలా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, క్షమించడం ఎంత కష్టతరమైందో. కానీ అంటున్నాడు, నీ మాట చొప్పున వారిని క్షమిస్తాను. గతంలో ఏమన్నా వాళ్ళ గురించి వాళ్ళని ఉంచను మోషే, తీసేస్తాను అన్న దేవుడు మోషే విజ్ఞాపన చేయగానే ఏమంటున్నాడు, నేను క్షమిస్తాను నీ మాట చొప్పున అన్నప్పుడు, మధ్యవర్తిత్వం దగ్గర ఆత్మదేవుడు మన కోసం విజ్ఞాపన చేయకపోతే ఈరోజు ఇక్కడ నేను లేను, కింద మీరు లేరు. మీరు ఉంటారేమోలేండి, నేను ఉండను. అలాంటిది దేవుడు మన కోసం విజ్ఞాపనం చేస్తా ఉన్నప్పుడు ఎంత లోబడిపోవాలానికి. కానీ ఈయన అన్నాడు, నీ మాట చొప్పున క్షమిస్తాను అని. తర్వాత మా చూడండి ఏముంటుందో, అయితే నా జీవముతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులు అందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించిరి. అండర్లైన్ చేసుకోండి, 10 మార్లు అనే మాట. ఈ ఒక్కసారి క్షమించు ప్రభు అని ఎన్నిసార్లు ఉంటాం ఒక్కసారి మాట. మనం ఈజీగా చెప్పి మన లెక్కలు ఎన్నిసార్లు అని ఉంటాం బ్రదర్ అంటాం కదా. దేవుడి దగ్గర లెక్క ఉంది, ఖచ్చితంగా లెక్క ఉంటుంది. ఏ విషయంలో ఈ ఒక్కసారి అని అడిగామో అది లెక్క రాసి పెట్టాడు ఆయన. ఈ 10 మార్లు అనే మాట, 10 మార్లు అనే మాట. 10 మార్లు అన్నప్పుడు ఐగుప్తులో వెట్టి పనుల దగ్గర నుంచి మొదలు పెడితే కాదేశ్ బర్నేయ దాకా మధ్యలో చూస్తా ఉన్నప్పుడు అక్కడ 10 తెగుళ్ళు వచ్చినాయి. 10 తెగుళ్ళు మాత్రమే కాదు, తర్వాత ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారో అర్థమవుతుంది. ఎన్నిసార్లు శనిగారు, ఎర్ర సముద్రం ముందు శనిగారు, తర్వాత శనిగారు, ఆకలేసినప్పుడు శనిగారు, నీళ్ళు కావాల్సినప్పుడు శనిగారు, అన్ని చోట్ల శనిగారు కదా ప్రభు అన్నాడు. ఈ 10 మార్లు కదా, 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించేదన్నమాట. క్షమించాడు దేవుడు. మాట అంటున్నాడు 10 టైమ్స్ అనే మాట. రికార్డు ఉంది, జాగ్రత్త. మన రికార్డు కూడా ఉంది ప్రభు దగ్గర. మన దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడే, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడే, కానీ న్యాయవంతుడు కూడా ఆయన న్యాయవంతుడు. గాడ్ ఈజ్ జస్ట్, న్యాయవంతుడు. అంత మాత్రమే కాదు, మన దేవుడు ఎవరండి అంటే పక్షపాతం లేనటువంటి దేవుడు ఆయన. ఒకవేళ పక్షపాతం ఉంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇశ్రాయేలీయులు, ప్రభా మేమేమన్నా భయం వేసే కానీ మరి రాజేష్ సంగతి ఏంటి అంతే. అర్థమవుతుంది కదా. కాబట్టి మన దేవుడు న్యాయవంతుడు మాత్రమే కాదు, పక్షపాతం అనేటువంటి దేవుడు కూడా. అందుకని బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట రికార్డెడ్గా ఎందుకుందో తెలుసా అండి, మన కోసమే. నా దేవుడు, నేను సేవించే దేవుడు న్యాయవంతుడు, ఆయన అన్నుడు అన్యాయం చేసే దేవుడు కాదని. రెండోది, ఆయన పక్షపాతం అనేటువంటి దేవుడు. ఆయన ఈ 10 మార్లు అనగానే ఆ 10 అనే సంఖ్య మనకు గుర్తుకు రావాలి. మారు మనసు పొందింది మొదలు ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిరుగుబాటు చేశాము. ప్రతిరోజు తిరుగుబాటు చేస్తున్నాను. తిరుగుబాటు చేస్తున్నప్పటికీ మన ఆయుష్కాలాన్ని ఫుల్ స్టాప్ పెట్టగా ఎందుకు కొనసాగిస్తున్నాడు తెలుసా అండి, ఆయన ఎవరు మళ్ళీ జ్ఞాపకం చేయడానికే. ఇలా అనుకున్నాం, ప్రభా నీవు మారని దేవుడివి, నా మొర విని నన్ను విడిపించినటువంటి దేవుడివి, నా తిరుగుబాటు దగ్గర నా జీవాన్ని తీసేయక నన్ను కాపాడుతున్నటువంటి దేవుడివి, నా పట్ల దీర్ఘశాంతం చూపించావు, క్షమించావు. అంత మాత్రమే కాదు ప్రభా, నువ్వు న్యాయవంతుడు అని, ఆ తర్వాత నువ్వు పక్షపాతం లేనివాడు అని నాకు తెలియపరిచి నన్ను హెచ్చరిస్తున్నటువంటి దేవుడు అని చెప్పి నేను ఆరాధిస్తూ ఉన్నాను. ఆరాధన అండి అంటే మేలు మాత్రమే కాదు, హెచ్చరికను కూడా మనం తీసుకోవాలి. తర్వాత దగ్గర రండి, ఆయన ఏమంటాడు, హేతువు చేత పరిశోధించిరి, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడరు అని అంటాడు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరు దాన్ని చూడరు. ఇదే మాట మళ్ళీ. సరే పోనిస్తాను అన్నాడు కదా, మరి ఇప్పుడు ఇదే మాట. సరే ఇప్పుడు ఏం మాట్లాడండి అంటే, కిందకు వచ్చేయండి 26వ వచనం. మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చాను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, జాగ్రత్త వినండి, నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు. ఏం చెప్పారు చెవిలో? ఇప్పుడు రండి 14వ అధ్యాయం, అదే ఇదే అధ్యాయంలో 3వ వచనం. మేమేలా జావలేదు అన్నారు కదా, దేవుడు చెవిలో చెప్పారండి. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు అని ఉంటారు? ఏడ్చి
ప్రభు ఇక నన్ను తీసుకో ప్రభు, ఈ సాల్వ్ ప్రభు, ఇక ఈ బతకలేకపోతున్నా ప్రభు అన్నారు కదా, చెవిలో చెప్తున్నారు జాగ్రత్త. ఒకవేళ ప్రభు కనుక నువ్వు చెవిలో చెప్పావుగా సర్లే తీసేసుకుంటానంటే ప్రభు ఏమన్నా చెప్పండి. చూడండి ఆ మాట ఎంత భయంకరంగా ఉంటుందో. యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదును అనే మాట. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. ఆమెననరే, ఆమెనంటే అంత కష్టం కదా. ఇప్పుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అనగానే ఆమెనన్నారు అనుకోండి, మరి ఏం చెవిలో చెప్పారు నాకు తెలియదు. ఎన్ని రోజులకి చెవిలో చెప్తున్నారో ప్రభువుకు తెలియదు. అర్థమవుతుందండి. ఈరోజు కనుక ఆమెనంటే రేపొద్దున మేము రావాలి. జాగ్రత్త, ప్రభు దగ్గర రికార్డ్ అవుతున్నాయి. ఆయన జవాబిచ్చే దేవుడు ఆయన. వీళ్ళు అడిగిన ఆన్సర్ వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన. చాలాసార్లు ప్రార్థనలో తిరుగుబాటుగా ప్రార్థన చేస్తుంటే అలా చేయకండి. కోపంతో ప్రార్థన చేస్తుంటే అలా చేయకండి. దేవుడు ప్రార్థనకి జవాబిచ్చేటటువంటి దేవుడు ఆయన. ఎంత కేర్ఫుల్గా చేయాలి ప్రార్థన, ఎంత నిర్లక్ష్యంగా చేస్తాం ప్రార్థన. వాళ్ళ నిర్లక్ష్య ప్రార్థన దేవుడు వినాడు అంటున్నాడు. చెవిలో చెప్పింది నేను నిశ్చయముగా మీడలు చేసేదను. జాగ్రత్త వినండి. మీ శవములు ఈ అరణ్యములోని రాళ్ళను, మీ లెక్క మొత్తము చొప్పున మీరు లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగినను యెఫున్నె కుమారుడైన కాలేబును తప్ప ఇది నిశ్చయం. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు చూడండి, 20 సంవత్సరాల లోపలే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేరు. గుడివాళ్ళు ఎలా ఉంటుంది ఆ ఊరు చెప్పండి. ఏ వయసు వాళ్ళు కనపడతారు రోడ్ల మీద, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి. ఆ ఊర్లో ఇద్దరే ఉన్నారు, యెహోషువ కాలేబులు ఇద్దరే పెద్దవాళ్ళు ఉన్నారు. ఎలా ఉంటుంది ఆ ఊర్లో పెద్ద మనుషులు అంటే? ఏ పంచాయతీ జరిగినా యెహోషువ కాలేబులే రావాలి. అది ఆ ఊరి పరిస్థితి. ఆ తర్వాత అంట ఒక ఆయన ఇలా రాస్తాడు, వాళ్ళ శవాలు కుళ్ళి కృషించి నేలలో కలిసేంతవరకు అంట భార్య పిల్లలు అక్కడే తిరిగారంట ఆ 40 years. అప్పుడు బయలుదేరేలేరంట లోపలికి. అదో చదవండి, అక్కడే ఉంటుంది. అక్కడ 33 వచ్చిన 32. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలను, మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించుదురు అనే మాట. ఎంత భయంకరమైన వ్యభిచార శిక్ష అంటే తిరుగుబాటు చేయడం, దేవుని నాయకత్వంలో కాకుండా మన సొంత నాయకత్వంలో పోవడం, దేవుని మాట విలువకుండా మన స్వయానికి లోబడిపోవటం అనుకోండి. ఆయన అన్నాడు, మీ వ్యభిచార శిక్షను బట్టి ఎవరు తిరుగుతారంట? మీ భార్యలు, మీ పిల్లలు తిరుగుతూ ఉంటారు. ఊహించండి ఒకసారి ఎలా ఉంటుంది అది. దేవుడు ఎంత ఏమంటాడు, రోషం కలిగినటువంటి దేవుడు ఆయన. ఈ పాసెస్ చదువుతూ ఉన్నప్పుడు నిత్యత్వానికి మార్గం చెప్పాడు, మాట అనకపోతే నష్టం కూడా చెప్పాడు ఆయన. 2 పదాలు పక్క పక్కన పెట్టినప్పుడు మనం దేన్ని కోరుకుంటాం? మామూలుగా అయితే నిత్యత్వాన్ని కోరుకుంటామని చెప్తాం, కానీ మన లోపల తిరుగుబాటు మనం వదిలిపెట్టలేం. ఈ అధ్యాయం అంతట్లో కూడా నిజమైన ఆలోచన ఏం తీసుకుంటాను? ప్రభా, నా భవిష్యత్తుని ఎరిగిన దేవుడుగా నా జీవితంలో ఏది మీకు అసహ్యమైందో ముందే చెప్పి నన్ను సిద్ధపరుస్తున్నందుకే నీకు వందనాలు అని చెప్పకుండా ఉండలేం. నా జీవితంలో నీకు అసహ్యమైంది ఏదో నాకు తెలియపరిచి నా ఆలోచన విధానాన్ని సరిచేస్తున్నందుకే నీకు వందనాలు చెప్పకుండా ఉండలేం. అంత మాత్రమే కాదు, నా కనుల ముందు జరిగిన సంఘటన చూపించి నువ్వెంతటి రోషం కలిగిన వాడు జ్ఞాపకం చేసి నా జీవితంలో తిరుగుబాటు నుంచి నన్ను పక్క తీస్తున్నందుకే నీకు వందనాలు చెప్పుకుంటామంటారా? చెప్పండి. ఈ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు, మోషే, ప్రజలు ముగ్గురే కనపడతారు. ఆ ముగ్గురు మధ్యలో వ్యత్యాసం చూడండి. ప్రజలు తిరుగుబాటు చేశారు, మోషే ప్రార్థన చేసి పాకులాడుతూ ఉన్నాడు, ప్రభు జవాబిస్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. 3 మాటలు. ఈ 3 మాటల్లో మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్న మోషే మనసు ఎలా ఉంది, ప్రార్థన జవాబిచ్చే దేవుని మనసు ఎలా ఉంది, ప్రజల మనసు ఎలా ఉంది చెప్పండి. ఈ తిరుగుబాటు మానట్లా, కానీ ప్రభు క్షమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ ప్రజల ప్లేస్లో మనల్ని పెట్టుకుంటే, మోషే గారి ప్లేస్లో క్రీస్తు ప్రభు వారిని పెట్టుకుంటే, తండ్రి మనతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, ఎప్పుడో చంపాల్సింది నేను, కానీ నా ప్రియకుమారుడు నీ పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడే, అది నేను కాపాడుతుంది. ఆయన కార్చిన రక్తబొట్టు ఉందే, అది నేను విడిపిస్తూ ఉంది.
అదే కనుక లేకపోతే నీ పరిస్థితి కూడా అదే, నా పరిస్థితి కూడా అదే అని చెప్తా ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మనకిచ్చిన విమోచన, క్రీస్తు ప్రభువారి యొక్క క్షమాపణ, మన పాపాల దగ్గర ఇచ్చిన క్షమాపణ, మనకిచ్చిన వెసులుబాటు, క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి ఈ వాక్య ధ్యానం మన జ్ఞాపకం చేసుకుంటే, ప్రభా ఇంత ప్రేమ చూపించడానికి అపాత్రుడను. వాస్తవానికి ఇశ్రాయేలు కంటే ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, అంతకంటే భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళాలి. కానీ ఇప్పటికీ మనకు పక్షాన్ని విజ్ఞాపనం చేస్తూ అంటున్నాడు, ఈ ఒక్కసారి అని చెప్పి మా పాకులాడుతూ ఉంటే ఆ ప్రేమ అర్థం కాక ఎప్పటికీ తిరుగుబాటు చేస్తూ ఉంటే ఏమని చెప్పాలా? యెహోషువ అంటున్నాడు, అయ్యా తిరగబడొద్దు, వారికి భయపడొద్దు. మూడోది ఆయన తోడుగా ఉన్నాడు. ఇంత స్పష్టంగా దేవుడు వాగ్దానం ఇస్తూ బలపరుస్తూ హెచ్చరిస్తూ ఉంటే అప్పగించుకున్నవాడు ఆరాధకుడు, పక్కన పెట్టినవాడు తిరుగుబాటు చేసేవాడు. విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మనకి ఏ విధంగా అర్థమయ్యారో దాన్ని బట్టి మనం ఆరాధన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి కానీ సిద్ధపడిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం.